పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి వచ్చి నేను అన్నయ్య కలిసి అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాం. కానీ దారిలో బైక్ ఫ్రంట్ టైర్ నుండి సౌండ్ వస్తుందని చూస్తే డిస్క్ బ్రేక్ పెడల్స్ పూర్తిగా అరిగిపోయాయి. మధ్యలో చాలాసార్లు బండి ఆగిపోయింది కూడా. ఏమైందని బైక్ మెకానిక్ దగ్గరికి తీసుకొని వెళ్తే బ్యాటరీ డెడ్ అయిందని తెలిసింది. ఆ తర్వాత కొత్త బ్యాటరీ వేయించి అలాగే పక్కన ఉన్న షాప్లో బ్రేక్ పెడల్స్ కొని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే 100 తీసుకొని ఈ పెడల్స్ని చేంజ్ చేశాడు. ఈ పెడల్స్ని చూడండి, పూర్తిగా అరిగిపోయాయి. రిటర్న్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గణపతి పూజ కోసం అన్నీ రెడీ చేశాం. ఫ్యామిలీ మొత్తం కలిసి గణపతిని ప్రతిష్ఠించాం. ఆ తర్వాత గణపతికి హారతి చేశాం. ఆ తర్వాత ప్రసాదం కోసం కొబ్బరికాయను మరియు అరటి పండ్లను కట్ చేశాం. ఆ తర్వాత భోజనాలతో పాటు ప్రసాదం కూడా తిన్నాం. భోజనాల్లో చాలా రకాల ప్రసాదాలు చేసింది మా అక్క. అందరం తినేసి కాసేపు మాట్లాడుకొని టీవీ చూస్తూ అలానే పడుకుండిపోయాం. ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కమ్యూనిటీలో పెట్టిన గణపతిని దర్శించుకోవడానికి వెళ్దామని అనుకున్నాం. ఆ తర్వాత లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత కిందకు వెళ్తుంటే కరెంటు పోయి లిఫ్ట్లోనే స్టక్ అయిపోయాం. కరెంటు వచ్చాక కిందకు వెళ్ళి గణపతి దగ్గరికి వెళ్ళాం. గణపతిని దర్శించుకోవడానికి మండపం ఎక్కాం. దర్శించుకొని బయటకు వచ్చి ప్రసాదం తిని కాసేపటి తర్వాత ఇంటికి వచ్చేసాం. అలా నైట్ కాసేపు టీవీ చూసి పడుకున్నాం. మార్నింగ్ లేచాక ఖైరతాబాద్ పెద్ద గణపతిని చూద్దామని అనుకొని వెళ్ళడానికి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాం. మాకు దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి రీచ్ అయ్యి లోపలికి వెళ్ళి బైక్ పార్క్ చేసి టికెట్ తీసుకోవడానికి పైకి వెళ్ళాం. టికెట్ తీసుకొని పైన ప్లాట్ఫామ్ పైకి వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ పబ్లిక్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నారు. ట్రైన్ వచ్చాక ఎక్కేసి లోపల నిల్చొని ఉన్నాం. ట్రైన్లో చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. వీకెండ్ కావడంతో దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలామంది పబ్లిక్ ఉన్నారు. సగం ట్రైన్ ఖైరతాబాద్లోనే ఖాళీ అయింది. ఖైరతాబాద్ స్టేషన్ రీచ్ అయ్యాక కిందికి వెళ్ళాం. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో. అందరినీ దాటుకొని బయటికి వస్తే వర్షం స్టార్ట్ అయింది. కాసేపు అక్కడే ఆగి వర్షం తగ్గాక అందరం కలిసి గణపతిని దర్శించుకుందామని లైన్లో క్యూ కట్టాం. క్యూలో భక్తులందరికీ ప్రసాదం మరియు వాటర్ కూడా ఇస్తున్నారు. కానీ చాలామంది పబ్లిక్ ప్రసాదాన్ని తీసుకొని తినకుండా అక్కడే పడేస్తున్నారు. ఆ లైన్లో అందరినీ దాటుకొని వెళ్ళి గణపతిని దగ్గర నుండి దర్శించుకున్నాం. గణపతికి లెఫ్ట్లో విష్ణుమూర్తి శివపార్వతులకు పెళ్లి చేస్తున్నట్టుగా, రైట్ సైడ్ బ్రహ్మ విష్ణుమూర్తికి మరియు లక్ష్మీదేవతకి పెళ్లి చేస్తున్నట్టుగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులు ఎక్కువ ఉండడం వల్ల జల్దీ పంపించేశారు. మాకు దర్శనానికి 2.5 గంటలు లైన్లో నిలబడి వెళ్తే దర్శనమైంది. దర్శనం అయ్యాక రిటర్న్ మెట్రో స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని పైకి ఎక్కేసాం. కానీ దారిలో చాలా వర్షం పడింది. మా స్టాప్ వచ్చే వరకు వర్షం ఆగిపోయింది. ట్రైన్లో చూడండి పబ్లిక్ ఎవ్వరు లేరు. రిటర్న్లో మా స్టాప్ వచ్చాక దిగేసి కిందికి వెళ్ళి పార్కింగ్లో ఉన్న బైక్ తీసుకొని బయటికి వచ్చేసాం. ఆ తర్వాత ఆకలేస్తుందని మాకు దగ్గరలో ఉన్న శ్రీ బాలాజీ ఫ్యామిలీ దాబాకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక దాబా లోపల అంబియన్స్ చూస్తే సింపుల్గా బాగుంది. నవరాత్రులు కాబట్టి అందరం వెజిటేరియనే. మెనూ కార్డ్ చూసి మేము బటర్ నాన్ ఆర్డర్ చేసాం. స్టార్టర్స్ అన్నీ మా అక్కనే ఆర్డర్ చేసింది. అందులో అన్ని పన్నీర్కి సంబంధించినవే ఉన్నాయి. అవి అన్నీ తిన్నాక మాకు పన్నీర్ మీద విసిగొచ్చేసింది. ఎలాగోలో మొత్తం తినేసి బిల్ కట్టేసి బయటికి వచ్చాం. అంతలో మా అక్క మా కోడళ్ళకు షూ తీసుకుందామని అంది. వెంటనే పక్కనున్న డీమార్ట్లోకి వెళ్ళిపోయాం. మాకు కావాల్సింది స్కూల్ షూ కాబట్టి సీదా 2nd ఫ్లోర్కి ఎక్కేసాం. కానీ మాకు అక్కడ షూస్ దొరకలేదు. కానీ నేను మాత్రం డైలీ వేర్ చెప్పల్స్ మరియు కోల్గేట్ తీసుకొని బిల్ చేయించుకొని బయటికి వచ్చేసాం. ఆ తర్వాత మా అక్క మరియు మా బావ, మా చిన్న కోడలు ముగ్గురు కలిసి వేరే షాప్కి వెళ్ళారు. నేను, అన్నయ్య, మా పెద్ద కోడలు కలిసి ముగ్గురం ఇంటికి వెళ్ళిపోయాం. అలా ఇంటికి రీచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకొని టీవీ చూస్తుంటే అంతలో అక్క వాళ్ళు వచ్చేసారు. అలా అక్క వచ్చాక ఫ్రెష్ అయ్యి మాకు టీ పెట్టి ఇచ్చింది. తాగేసి రిటర్న్ హాస్టల్ స్టార్ట్ అయ్యాం. దారిలో చాలా ట్రాఫిక్ మరియు వర్షం పడ్డందుకు చలి కూడా వేసింది. మేము హాస్టల్ వెళ్ళే రూట్లో ఒక రైల్వే గేట్ ఉంది. మేము వెళ్ళే ప్రతిసారి ట్రైన్ కోసం రైల్వే గేట్ పడి ఉంటుంది. కాసేపు వెయిట్ చేశాక ట్రైన్ వెళ్ళాక రిటర్న్ హాస్టల్కి వచ్చేసాం. మార్నింగ్ నుండి బయట తిరుగుడికి తలనొస్తుందని మేము రెగ్యులర్గా టీ తాగే ప్లేస్కి వెళ్ళి టీ తాగేసి రిటర్న్ మళ్ళీ హాస్టల్కి వచ్చేసి పడుకున్నాం. ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై.